మరి ఉమామహేశ్వర టెంపుల్ ఉన్నటువంటి బండరావిరాల్లో ఈరోజు ప్రోగ్రాం చేస్తున్నట్టు సాంస్కృతిక ప్రోగ్రాం చేస్తారు కుమరవెల్లి మా వచ్చారు. చెప్పండి. బండరాయిరాలలో ఇవాళ మామూలుగా కాలేదు ప్రోగ్రాము. దుమ్ము దులిపినరు అందరు కళాకారులు, అట్లే గ్రామ ప్రజలు కూడా ప్రతి ఒక్కరు సహకరించారు కాబట్టి ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ అయింది. బిడ్డ V3 ఛానల్లో యూట్యూబ్లో కూడా ఉంటుంది. ఎప్పుడు బోరు కొట్టినా దుమ్ము దులిపే ప్రోగ్రామ్ మీరు ఎప్పుడు చూసిండ్రు. అంత మంచి ప్రోగ్రామ్ చూడండి, ఎంజాయ్ చేయండి, అందరు ఆనందపడండి. V3 ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని గంటలు కొట్టింది, షేర్ చేయండి, లైకులు చేయండి. ఏం చెప్తున్నా? बुद्धि
వాడెంత, వాడి వయసు ఎంత, భక్త ప్రహ్లాదుడే ఉంటాడమ్మా నీ కడుపులో. థ్యాంక్ యూ సో మచ్. రమ్య ఒక్క నిమిషం. మన జీవితంలో దేవుడే మన దిక్కు అనుకుంటా. ఈ రోజు కాకుండా ఏ రోజైనా మన తల్లిదండ్రులు కానీ మనమే కానీ శాశ్వతం కాదు ఈ భూమి మీద. ఈ 4 రోజుల నాటకం కాకపోతే నాకు ఆ దేవుడి ఆశీస్సులు ఉన్నాయి, అలాగే మీ అందరి ఆశీస్సులు కూడా ఉన్నాయనేసి కోరుకుంటూ, తల్లిదండ్రులు లేరని ఎప్పుడు బాధపడద్దు. మనకి ఎక్కడైనా మన అమ్మ మనతోటే ఉంటుంది, మన తల్లిదండ్రులు మన కళ్ళనే ఉన్నారు. ఒక కన్ను అమ్మ అయితే ఇంకో కన్ను నాన్న. మన జీవితాన్ని నడిపించేది వాళ్ళిద్దరే అనేసి నేను కోరుకుంటున్నా. ఎప్పుడు ఎవరు తల్లిదండ్రులు లేదని బాధపడగర్రి. మనకు తల్లిదండ్రులు గొప్ప అవకాశాలు ఇచ్చిళ్ళు, మనకు కళ్ళనిచ్చిళ్ళు, లోకాన్ని చూడనేసి. తల్లి అయినా తండ్రి అయినా ఒకటి కోరుకుంటారు జీవితం వల్ల. ఎప్పుడైనా మనం ఇంకొకటి, నేను ఈ స్టేజీ పరంగా ఇంకోటి చెప్తానా, చాలా మంది తల్లిదండ్రులని అనాథ శరణాలయాలల్లో ఇడిచిపెడతారు. మన పెళ్ళైన తర్వాత, కొడుకులకు పెళ్ళైన తర్వాత కోడలకు నచ్చకనో, లేకపోతే కొడుకు నచ్చనకో, లేకపోతే తీసుకుపోయి వాళ్ళని తల్లిదండ్రులను తీసుకుపోయి అనాథ శరణాలయాలు ఇచ్చిపెడతారు. కానీ తల్లి అనాథ శరణాలయంలో ఉన్న ఆ అమ్మ రోడ్డు మీద ఉన్న, లేకపోతే చెట్టు కింద ఉన్న తల్లి ఏమంటదంటే ఒకటే మాట ఉంటుంది ఎప్పుడైనా, అయ్యా నా ఆయుష్ పోసుకొని ఇంకా నుండి 100 ఏళ్ళు బతకాలరా అని అంటే తల్లి. అంటే వాళ్ళకి ఇంకా అయ్యో వీళ్ళు నన్ను ఎందుకు చూస్తలేరు, నన్ను ఎందుకు చూస్తలేరు అనే ఆశ ఉండదు తల్లిదండ్రులకు. ఎప్పుడు తల్లిదండ్రులకు ఒకటే ఆశ, నా ఆయుష్ పూసుకొని ఇంకా బతకనరా అనేసి. ఎప్పుడైనా మన తల్లిదండ్రులు ఉంటే వాళ్ళకి ఏది వచ్చినప్పుడు, మనకు చిన్నప్పుడు మనకు తెలియదు కదా, మనం మూత్రం పోసినా లేకపోతే మనం బాత్రూమ్ వెళ్ళినా వాళ్ళు చీదరించుకోకుండా చేస్తారు. మరి మన తల్లిదండ్రులు వాళ్ళకి ఒక ఏజ్ వచ్చింది. మనమైతే చిన్నపిల్లలప్పుడు ఎలా ఉన్నప్పుడు వాళ్ళు చూసుకున్నారో, వాళ్ళు చిన్నపిల్లలు అయ్యాయ్యా, వాళ్ళకు 40-50 ఏళ్ళు వచ్చిందనంటే వాళ్ళు చిన్నపిల్లలే. మనం వాళ్ళను అలానే చూసుకోవాలి. మీరు అందరు దయచేసి మీ తల్లిదండ్రులని
దేవుని గుళ్ళోకి వెళ్ళి దండం పెట్టినంత మాత్రాన దేవుడు వరం ఇస్తాడని ఎప్పుడు అనుకోకండి. మనకు పుట్టుకనిచ్చిన వాళ్ళే మన దేవుళ్ళు, మన కళ్ళనిచ్చిళ్ళు కాళ్ళనిచ్చిళ్ళు. మనకు వాళ్ళ కాళ్ళకు దండం పెట్టి బయటికి వెళ్తే నీ విజయం ఎక్కడ ఉన్నా నీ దగ్గరనే ఉంటుంది. నువ్వు బయటికి పోయి దేవునికి దండం పెట్టాల్సిన అవసరం లేదు. అదొకటి కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. అల్లుడు చెప్పింది వాళ్ళు చెప్పింది మొత్తం ఏంటంటే చాలా మంది ఈడున్న యూత్ కూడా యూత్ ఈడున్నోళ్ళే కాదు ఏడున్నోళ్ళు అయినా ఏమంటారంటే వాయమ్మో నీ ఇంట్లో మనవే కంటివి నువ్వు నాకేం పెట్టినా అరే 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 ఎమినోళ్ళు వీక తిన్నట్టే. ఇక్కడ కొడుకులు వీక తింటుంటారు, ఇక్కడ బిడ్డలు వీక తింటారు. బిడ్డలు ఆడికెళ్ళి తల్లిని కనీసం పలకనీయనికి వస్తారా? వచ్చి వాయమ్మ నా బిడ్డ పెద్ద మంచి ఎంతలో పెట్టవా, వాయమ్మ నా పిల్లకి చెవులు కుట్టేవా, వాయమ్మ అరే 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 ఆ ముసలి ఆడిపోతుంది, ఆడికెళ్ళి తెస్తుంది. మొగడు చచ్చి ఒక గాయం ఉంటుంది, మొగడు లేకు గాయం ఉంటుంది, మొగడుండి ఒక గాయం ఉంటుంది. వాళ్ళే కడుక్కోలేకుంటారు. కొడుకులేమో ఓ కొడుక నువ్వెవరికి ఏం సంపాదించినవరా, ఏం బీకి మళ్ళీ వేసినవరా, ఏం బీకి మళ్ళీ వేస్తారయ్యా? ఒక కాలు చెయ్యి గుడ్డోడు అయ్యుండో కుంటోడు అయ్యుండో ఏదో ఒక లోపం ఉన్నోడు మాత్రమే ఆస్తి లేనోడు. కాలు చెయ్యి అన్ని కరెక్ట్ ఉండవు. నీకు దమ్ము లేదా సంపాదించుకోనికి? ఏమయ్యా నీకు దమ్ము ఉండదు కదా, నీకు తెలివి ఉండదు కదా. అన్ని కాలు చెయ్యి కళ్ళు అన్ని తెలివి ఉండదు. ఆయన సంపాదించలే, నువ్వు సంపాదించి చూపి, నువ్వు మళ్ళీ చూపి మీ అమ్మ మీద ఆయన సంపాదించలే. నేను ఏమంటానంటే నాయనలు అమ్మలు సంపాదించినప్పుడు రూపాయి పావులే ఉన్నాయి. ఇవాళ మనం సంపాదించేటప్పుడు 1000 లక్షలు ఉంది. మరి వాళ్ళు సంపాదించినప్పుడు 4 ఎకరాలు కొన్నప్పుడు రూపాయి పావులు సంపాదించినప్పుడు 4-5 ఎకరాలు కొన్నారు. నువ్వు లక్షలు సంపాదించారు ఎందుకు కొంటలేవు నీ జీవితంలో? అదొకటి అర్థం చేసుకుంటే బాగా చిన్న లాజిక్. వాళ్ళు రూపాయి పావులు సంపాదించిన ఆస్తిని చూసుకొని మురవడమే తప్పితే మన జీవితంలో మనకు ఉన్నదేం లేదు. మా నాయన నాకు ఒకటి చెప్పిండు, నేను ఇప్పటికీ చాలా గౌరవంగా ఫీల్ అయితే. ఎప్పుడంటే నాయన మనకి ఏం లేవురా, మా నాన్న ఆర్ఎంపీ డాక్టరు, మీ అమ్మ చనిపోయింది, మా అమ్మ ఆరోగ్యం బాగాలేక మాకు ఉన్న భూమిని అవన్నీ అమ్మేసినాం, ఊళ్ళే అప్పయింది, మేమిద్దరు అన్నదమ్ములు. మా నాయన ఒకటే అనేది, అయ్యా మనకేం లేదురా, మీరు ఏమన్నా ఉంటే నా చేతులలో ఏం లేదు, నేను సంపాదించిన మీ అమ్మ కోసం కష్టపడ్డా, కానీ మీ అమ్మని మీకు ఇయ్యలేకపోయినా నేనే మీ అమ్మని అనుకోర్రి, నేనే మీ నాయనని అనుకోర్రి. ఒకటి మన జీవితంలో ఎప్పుడైనా మీరు కష్టపడండి. మీ కళ్ళు ఇచ్చిండు, కాళ్ళు ఇచ్చినాం, అన్ని ఇచ్చినాం, ఏదన్నా ఉంటే మీరు కష్టపడండి రా నాయన అన్నారు. నేను ఒకటే, మా నాన్న ఏమన్నాడంటే మా నాయన నన్ను సైకిల్ మీద తిప్పిండు, నేను మిమ్మల్ని బండ్ల మీద తిప్పుతాను, కానీ మీ పిల్లల్ని మాత్రం మీరు కారులోనే తిప్పారన్నాడు. నేను ఇలా మా నాన్న కళను నెరవేర్చిన, కారు కొన్నా, మా నాయనని ఎక్కించుకొని తిప్పిన. నిజంగా నేను పోయినా, మీరు చూసి ఉంటారు కొమరగట్టిలో ఈ బాడ్కవది హోమ్ టూర్ చేసిన, చూసి రావు పెద్ద మంత్రులు అందరూ చూసిన. అంటే మా అల్లుడి గురించి లోకానికి చూపించాలంట అని నేను పోయి వాళ్ళ పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. కానీ అంత పేద పరిస్థితికి వెళ్ళి కూడా ఈరోజు ఈ స్టేజ్కి మీరు అందరు ఇష్టపడే స్టేజ్కి ఎదిగిండంటే చాలా అదృష్టం చేసుకొని ఉండాలి. అందులో నీ కృషి లేని దాకా రావు. మళ్ళీ అయ్యే చదివింది ఏం లేదు, తుప్పిరే. నేను ఇంకొకటి చదువుకున్నోడు మీరు ఒకటి గుర్తుంచుకోండి, మనం 10 చదివినా 8 చదివినా 9 చదివినా చదువుకున్నోళ్ళే గొప్పలు కాదు. పిల్లల్ని ఎప్పుడైనా తల్లిదండ్రులకు చెప్తాను, మెయిన్ ఒకటి గుర్తుంచుకోండి, అయ్యా వాడు చిన్నగా ఉన్నప్పుడే నువ్వు డాక్టర్ కావాలి, కలెక్టర్ కావాలి, లాయర్ కావాలి, ఇవన్నీ పక్కన పెట్టండి. వాడు 10 అయిన తర్వాత ఏమవుతారు అని వాడిని అడగదు. ఫస్ట్ వానికి ఏ సబ్జెక్ట్ ఉన్నదో ఇష్టపడాలి. మా నాయన ఏం చేసిందంటే, నేను ఒకరోజు బయలుపోతే మా సార్ అన్నాడు, నేను ఎక్కువ డ్రామాలకు వెళ్ళేది, నాటకాలన్నా స్టేజ్ ప్రోగ్రామ్ చాలా ఇష్టం. నేను వెళ్ళి ఏ చెప్తే ఒకరోజు ఎగ్జామ్ రాయలేదని మా సార్ నన్ను పిలిచి తిట్టిండు, మా తెలుగు సారు. నీకు టీసీ ఇచ్చి పంపించేస్తామనంటే మా నాయనని పిలిచి బయలుకి పిలిచి మీ ప్రవీణ్ అటెండెన్స్లో ఎక్కువ లేవండి, టీసీ ఇచ్చేస్తామంటే నేను ఒకటే ఇచ్చేయండి సార్, నేను కూడా ఎప్పుడు ఇస్తారనే చూస్తాను అని అంటే ఏంటో అట్ట మాట్లాడుతున్నాం అంటే నేను ఒకడన్నా చదువుకున్నోడే గొప్పోడు అనేసి ఎప్పుడు అనుకోకండి సార్. మా తాత 3వ తరగతి చదివింది, కానీ 6 ఎకరాల పొలం కొన్నాడు, 4 బర్రెలు కొన్నాడు, 20 గొర్రెలు కొన్నాడు, పెద్ద ఇల్లు కట్టిండు, బిడ్డలు పెళ్లిళ్ళు చేసిండు, కొడుకులను మంచిగా చదివిండు. మరి చదువుకున్నోడు గొప్పోడు ఏడైంది సార్? తెలివి ఉన్నోడే గొప్పోడు జీవితంలో, చదువు లేనోడు కాదు, తెలివి ఉన్నోడు గొప్పోడు. మనం బాగుపడడానికి మన తెలివి ఉపయోగించుకోవాలి తప్పితే చదువుకుంటేనే. చదువు అనేది కూడా రావాలి, ఎందుకంటే ఇచ్చేది పోతుంది. నేను ఒకసారి బస్ స్టాండ్లోకి వెళ్తే ఒక అవ్వ వచ్చింది, అయ్యా ఈ బస్సు పేరు ఏం పేరు అంటే, నేను అమ్మ కండక్టర్ పెట్టింది ఉట్టిగినా కాదు, ఆయన బస్సు పేరు చెప్తాడు, ఆయన దగ్గరికి వెళ్ళాను అంటే నాకు రాదు నా బాధ. నేనేం చేసిన, ఆయన ఉట్టి నేను గవర్నమెంట్ జాబ్ చేసేది ఆయన అడగాలి, నన్ను కాదా అంటే తప్పించుకోవడానికి కూడా తెలివి ఉండాలి. ఇందాక ఆ పాప గురించి చెప్పింది కదా, ప్రతి కళాకారుడి గుండెల్లో చాలా బాధ ఉంటుంది, ప్రతి కళాకారుని వెనక ఇంకో స్టోరీ ఉంటుంది. కానీ అవన్నీ పక్కన పెట్టి మీ అందరు నవ్వాలి, మురవాలి. ఇగో ఈడ లక్షల మంది ఉండరు, ఈ లక్షల మందికి వెళ్ళి అందరు నవ్వించలేరు, అందరు కళాకారులు కాలేరు. ఆ అదృష్టం కొంతమందికే వస్తుంది, దాన్ని వినియోగించుకోవాలి.
కళని ఎప్పుడు నాశనం చేయొద్దు. నేను ఇంకొకటి చెప్తానా, నేను నా జీవితంలో గుర్తు పెట్టుకున్నది ఒకటే. నేను ఫస్ట్ దండం పెడతానంటే నేను ఈ ప్రోగ్రామ్కి వచ్చేటప్పుడు కూడా నా రూమ్ లో మా అమ్మకి మా నాయనకి దండం పెట్టి ఆ తర్వాత వెళ్ళి దేవునికి దండం పెట్టుకొని నేను ఏ ప్రోగ్రామ్కైనా ఏ షూటింగ్కైనా వెళ్తాను. చదువుకునేటప్పుడు కూడా మన తల్లిదండ్రులకు దండం పెట్టాలి. మీరు ఉద్యోగాలు చేయాలన్నా తల్లిదండ్రులకు దండం పెట్టాలి. తల్లిదండ్రులు వాళ్ళు ముసలి ఏమని వీళ్ళతో ఏమవుతుంది వీళ్ళతో రూపాయి వస్తుందని కాదు, వాళ్ళ ఆశీర్వాదాలు ఉంటే నీ జీవితంలో చాలా గొప్పను అవుతుంది. దేవుని కొబ్బరికాయ కొడితే దేవుడు ఏమి ఇయ్యడు. ఏదో ఒకటి చెప్తాను, ఎందుకంటే ఈ తల్లినే చక్కగా చూసుకోలేదు, దేవుని తెలియదు నీకు గుణం వేసినాడు. అదొకటి గుర్తుంచుకోండి. హ్యాపీ శివరాత్రి. మీకు ఎమోషన్ వద్దు, మనం వెళ్ళిపోదు. వద్దొద్దు, వాళ్ళు నా ఏడిపించి మనము ఏడిపించి పెద్దమా వీళ్ళందరూ ఏమనుకుంటారు, ఇంకెంతగానో ఏడిపోద్దు. మనం వీడికి వచ్చింది నగనీకే, మురువనీకే, ఎగరనీకే. ఏమంటావు అల్లుడు ఎక్కడ వారా ముసలోడు ఉన్నాడు నా పర్ఫార్మెన్స్ చూసి, నా యాక్టింగ్ చూసి, నా కామెడీ చూసి 500 రూపాయలు ఇచ్చిండమ్మా మొగోడు. 500 ఇచ్చి చెట్టానికి నిలబడి నువ్వు ఎప్పుడు వస్తావా అని. నిజమే, నేను అబద్ధం చెప్పట్లేదు. చెట్టానికి నిలబడ్డా ఎక్కడ నిలబడ్డా మీరే చూడండి. చెట్టానికి ఎందుకు నిలబడవు రెడ్డి? నువ్వు పుసుకున్నాడు పోతే ఇక మళ్ళీ ఎట్టతో తల్లి నా బాధ అది. రెడ్డి ఉండవా? ఉన్నాడు. ఈవెంట్ అయిపోయినాక నేను నెట్ట తీసుకుపోవాలని భయం అవుతుంది నాకు. చేతుల కట్టానుకుని మమ్మల్ని 2 సార్లు నేను పట్టుకుపోతే నేనేం చేయను. ఏడుకో పట్టుకుపోతాడు. బాధపడి బాగానే ఉన్నది అక్కడ ఆఫీస్ దగ్గర పడ్డా. ఇంకో ఆయన దౌడల దగ్గర మల్లేశా ఊరుకుతున్నాడా? పోయిండా? జీడి కింద ఉంటా. ఎవడాడు? చెవుల్లో రాళ్ళు పెట్టి నూకుతా. ఓయమ్మా ఇట్టా మరి నా ఏజ్ వాళ్ళ కాడికి ఒక డాన్సులు చేస్తారా పాట పాడతారా? నీ ఏజ్ వాళ్ళ కాడికి డాన్సులు చేస్తారా పాట పాడతారా? సరే, ఈడ ఒకవేళ నా ఏజ్ వాళ్ళు బాగా చేస్తే ఆడికెళ్ళి మన రెడ్డి సాబ్ సర్పంచ్ ఇట్లా మీ మీద పైసలు చల్లుతాడు. ఇక నువ్వు ఇక అయ్యాన్ని ఇగో రెడ్డి సాబ్ సర్పంచ్ పైసలు చల్లుతాడని వాళ్ళ పేరు చెప్పుకొని నువ్వు ఎరకపోతావని ఐడియాలు. రూపాయి మా తొర్రిదానికి ఇస్తా, మా కళ్ళద్దాలక్కకి ఇస్తా, మా చంద్రక్కకి ఇస్తా, మా సుఖనామకి ఇస్తా, రామలక్కకి ఇస్తా, మా పోషాకకి ఇస్తా. వాళ్ళకి ఇస్తావు. వాళ్ళకి పెంచిన కూడా ఇస్తాడు కేసీఆర్. ఎవరు? కేసీఆర్. అయ్యని నా దాంతో పాటు ఇవి కూడా ఇస్తా. ఆయమ్మా ఇగో 500 రూపాయలు ఇచ్చిండు ముసలోడే. 500 రూపాయలు ఇచ్చిండు అంటే సోరోళ్ళు ఎన్ని ఇస్తారా అమ్మా? మన ఆటకు మన పాటకు ఇస్తాడు. నడువా ఇప్పుడు ఏది పైసలు అడగడానికి పోతున్నావా? పైసలు అడగడానికి కాదా, పర్ఫార్మెన్స్ చేసి పైసలు అడుగుతా. నువ్వు వాళ్ళ దగ్గర పర్ఫార్మెన్స్ చేస్తే వాళ్ళు కూడా చేస్తారు పర్ఫార్మెన్స్. ఇక 200 ఇస్తాడు ఆయన. ఎవరికి ఇస్తున్నావు? నీ చెవుల్లో రాళ్ళు పెట్టి వస్తా. ఎవరికి అబ్బా తెలియకల్లో నీకు సగం నాకు సగం అంట. కోమురక్కకేనంట చూసినావా? పర్ఫార్మెన్స్ చేయకపోతే 200 రూపాయలు ముసలందరూ సంపట్లు. అర్థమైంది. ఆయనకి ఎందుకు సిగ్గు లేదు, ఆయనకి ఇచ్చేది ఎందుకు లేదు. ముసల్దాన్ని చూసి 200 ఇస్తాడు. వెనక ఆడపిల్లు ఉన్నది. నా బిడ్డ పిల్లగాడు, నా కొడుకు, నా బిడ్డ పిల్లగాడు, నా మనవాడా? ఇగో నేను అనుకున్నానే లేవుండే మీ కాలు మొత్తం లేవుండే అందరూ అన్ని. నా తరపు నుంచి ఎంతమంది వస్తారో లేవరి. నా తరపు నుంచి ఎంతమంది వస్తారు? మీరొద్దురా గాడ కూడా దొంగతనం చేస్తారా? అయ్యో నేను ఇద్దరిదాకా లోపల జేబులో డబ్బులు పెట్టుకొని వచ్చిన. జేబులో చేయి పెట్టిండు. పెట్టినప్పుడు అర్థమైంది, అందుకనే జేబు 2 కట్టలు ఇచ్చిన. పాటలు వస్తాయా? డ్యాన్స్ చేస్తామా? వడ్డే మేతామా? దౌడం దగ్గర పడతాయి. నీకు 10 సీసాల కళ్ళు ఓపిస్తా. దగ్గర పడ్డాయి. గౌడు సాబుడు ఆనే ఉన్నాడు. నీ కళ్ళు ఓపియపోతే నా అయ్యగా ఉంటుంది. నేను వచ్చి ఉత్తగుండా నువ్వు 2 కేజీ మీకు రాలేవు. ఒక్కరు రారా ఇద్దరు దాకా అంతమంది బంగారు తల్లేవరా పోయేటట్టే ఉన్నది. నాకేళ్ళు వచ్చింది సిట్టి. ఇంకో సిట్టి ఇద్దరు కాలు పడతాయి. ఇక్కడ లేకుండా కళ్ళు అయిపోయింది.
అబ్బా ఎక్కడ పోయి రేపు సొంతం ఒక్కటి కనబడది నాకు వస్తుంది మీ అక్క ఎక్కడ పోయారా ఏ వీళ్ళు కళ్ళు రాయి బతుకలు రాకుంటే అంతే చెప్పి ఓ అవ్వలు అవ్వలేరా ముసలోళ్ళు లేతారు ముసలకి ఏమైందమ్మా వాళ్ళిద్దరిని కూడా ఈ చికెన్ సిగ్గు చూడు చిక్కు కూడా ముసలో సిగ్గు పడుతూ అరే చిట్టి ఏం అని బతుకమ్మ వేస్తారు రండి ఆ ముసలు ఇప్పుడు లేస్తారు ఆవులు ఉండదు ఆయి బండి ఓబా ఈ అక్క అయితే ఫోన్లో వస్తుంది కదా డీజే పెడితే చేస్తారా ఒక్కరికి రాదమ్మా వీళ్ళందరూ టిక్ టాక్ ఫోన్ వల్ల చేసుడే ఇన్స్టాగ్రామ్ రీల్స్ వల్ల నేను చెప్తున్నా ఓకే లేవురా పోయినా నీకు ఒకటి చెప్తానా ఎవరు వస్తే వాళ్ళకి వాళ్ళ షీల్డ్ ఉన్నాయి కదా షీల్డ్ ఇచ్చేస్తాం వాళ్ళు వస్తారు వాళ్ళు రాకపోతే దవడలు దగ్గర పడతారు ఒక్కరు వస్తలేరమ్మా వీళ్ళకి ఒరే సమంత ఏ సమంత సమంత లేచింది రారా సమంత మీ ముందర అనుష్క ఏ అన్నదాలు పెట్టింది అనుష్క రారి ఇద్దరు వచ్చిండు రండి నలుగురు అయ్యిండు నా రోజు రండిరా రండి రా అమ్మా ఇలియానా ఇంకొక ఇక ఇలియానా నువ్వు 10 మంది ఇలియాలను తెచ్చిన 10 మంది సౌందర్యాలను తెచ్చిన నా సౌందర్యాల ముందు దండి ఈ అల్ల నా ఇచ్చేది ఒక్కొక్కటి నేను అప్పుడే చెప్పిన అన్న నువ్వు కళ్ళు పోయే కరుణ్ కుమార్ కంట అని చెప్పిన పొద్దున్నే మనకాలు పోసి రాదు గుర్రు హలో నువ్వంటే పానం అంట ఆయనకి ఎవరికి నీతోటే డాన్స్ చేస్తారట బర్రెలు బాగా కడతారు కదా ఆమెతోటే చెప్తానంట అవునా ఇక ఫస్ట్ నువ్వే నీ సైడ్ వాళ్ళు వేస్తారా నా సైడ్ వాళ్ళు ఇట్లా అరే ఏం చెప్తారు చెప్పురా వాళ్ళనే ముసలోళ్ళు కదా మీరు వేయరు మీరు కూలిపోయినాక మేము వేస్తామంటాం కాదు అట్లా నడవదు కానీ ఏం పాటకి వేస్తాం ఏ పాట మేము ఆడితే ఏ పాట నువ్వు ఏ పాట అని చెప్తాను మాకు చిన్న ఏవయ్యా మంచి సాంగ్ వచ్చినాయి ఈమెకైతే డీజే డీజే ఇప్పుడు వద్దు మనది ఉన్నది మీరు కాపీ కొట్టారు అనుకో తోటకలు తింటాం సరే కాపీ జరగాలి నాయన మీరు మొగలు వాళ్ళ ఆడ మీరు వాళ్ళు ఫోక్ సాంగ్స్ మాకు డీజే టీలు కావాలి ఈ టిన్నీరు పెడతానే మాకు డీజే టీలు పెట్టు నీవు డీజే టీలు ఇదే సర్పంచ్ తోటి అదే డీజే టీలు ఏం చేసినావు చూసినా సర్పంచ్ తోటి వచ్చేటప్పుడు ఆయన ఫోటో దిగిండి వచ్చి అక్క అంట అని నా బిడ్డ పిల్లగాడు ఆయన బిడ్డ అనుకో
ఉండరు, దేనికి ఏడ్చకులు ఉండరు. అమ్మా ఇప్పుడు ఈ పిల్లలు బాగా చేసిండ్రా? చేసిల్లా చేయలేదా? ఆగా ఒక్క మాట, ఏం నేర్పుతున్నాడా ఆయన, ఎగనూకుతున్నాడా చూస్తున్నా. చేసిండ్రా బిడ్డ? చేసిల్లా చేయలేదా? అక్క చూడు, ఒక్క నిమిషం ఆగు. ఆ పక్క జరుగు అక్క ఇక రారా. సౌందర్యలహరి నీ మూతి నా మూతి ఒకటే రరి. చిన్నపోతున్నా రామలమ్మ, చిన్నపోతున్నారా? చుమ్మగిల్లి ముద్దియవే చూపించవే నాపై ప్రేమ. నాకు తెలుసు ఎట్లా. సరే సరే అడుగు. అది నా మనవరాళ్ళు నా ముసలాలు ఎట్లా చేసిర్రా? ఇదిరా కొండ రాగిరాల ముసలోళ్ళ దమ్ము. ఆమె అయితే బండలో కొట్టింది, ఆమె బండలో కొట్టింది. నువ్వు ఎవరు లేవన్నా మా సమాధానం అనకు, చంపుతాడు మా సమాధానం అంటావా? ఇది ఇలియాన కన్నా అందగత్తెరా. ఇది వయసులో ఉన్నప్పుడు మా బావ ఏమందం అనుకుంటే, ఓ బావా పైన ఉన్నవేమో చూసుకున్నావేమో నగక అబ్బా నువ్వు. అసలు మీ బావ పిలుస్తాడు షెట్ అనుకున్నాడు. 500 ఇచ్చి చాలా సేపు ఏమైంది అంటాడు. మాట అన్నాడు తత్త. ఇగో ఫస్ట్ రౌండ్ లో మేము గెలిచినాం. గెలవలే మేము. ఎవరు? అదో అరే అరే రారా సింపు లాగల కొండ అది చెప్పి నేను కూడా చెప్పుకోవచ్చుట. అరే తొండ చూస్తే భయపడతామా? మా దగ్గర లేదా తొండ కొట్లాడతారు ఇద్దరు కలిసి. ఇక పెద్ద మంత్రులను అడగండి రా నాయన, ఈ ఫస్ట్ సారి ఎవరు గెలిచింది బిడ్డ? మోసం చేయొద్దన్నా, మోసం చేయదు. ఎవరే? అదో నేనే, అవి చూసినా నేనేనే. ఏందనుకుంటాను? ఇక ఇప్పుడు నువ్వు గెలవాలి. ఇక నువ్వేసుడు కాదు సాంగ్, నీ వేస్తాం చూడు. అన్నా ఏం సాంగ్ రా నాన్న? ఇప్పుడు ఇగో మీ ఇద్దరు అంటే దిగురు, మీ ఇద్దరు మీ మొగళ్ళు అంటే దిగురు, మీరు దిగురు ఎవరు పిలిచలేదు, దిగురు ఇక మీరు కుర్చీ మీద కూర్చొని నేను పిలుస్తా. సమంతలు నడుములు వంగిపోతాయి, ఆ సమంతలకు చెమటలు వస్తాయి. ఫ్యాన్ పెట్టురే ఆ ఇద్దరికి. డీజే సాంగ్ అమ్మ, డీజే సాంగ్ ఆ హీరోయిన్లకు ఇద్దరికి. Thank you.
సమంత మా అదేం దాని పేరు ఏం పేరు సమంత త్రిష రెస్ట్ తీసుకుంటున్నారు. వాళ్ళు క్యారీ వ్యాన్లో జ్యూస్ తాగుతున్నారు ఆ ఇద్దరు. ఇప్పుడు మీ గ్రామ పెద్దలతోటి వేస్తా. అవును అవును ఇద్దరికి సవాల్. నా హీరోయిన్లు రెస్ట్ తీసుకుంటున్నాయా? ఏమయ్యా ఊతు ఏమన్నా మా హీరోయిన్లు రెస్ట్ తీసుకుంటారు. ఒకసారి ఊతుతోటి వేస్తా ఆడికి వచ్చి ఈ పెద్ద మంత్రం ఇడికి చేస్తా. నేను గెలిచే పోతా, పైసలు తీసుకొని పోతా ఇవాళ. ఓ సమంత హలో కాదు ఇప్పటిదాకా మేము వేసిన సాంగ్ ఎట్లున్నది? ఏమి నీకేమైనా ఐస్ క్రీమ్ ఇచ్చినారా? నీకు ఐస్ క్రీమ్ ఇప్పించింది నాయుడు అంతగానే మొత్తుకుంటా లాగు కూర్చిందా కొడతా నేను. మళ్ళా మళ్ళీ ఉప్పొస్తున్నాడు ప్రవీణ్ డీజే అయ్యా జర్ర మా సమంతలు రెస్ట్ తీసుకుంటు. బతుకమ్మ సాంగ్ ఒక్క స్టెప్ వేసుకోండి, ఒక్కటే స్టెప్. నా ఇచ్చేది నిలబెట్టోళ్ళు అయితే రండి, మీకు దండం పెడతా బండరాయి రాళ్ళ. మా టీమే నువ్వు చెప్తారు కానీ వీళ్ళు మా టీము. మేమైతే టీషర్ట్ ఇల్లు మేమంతా యూత్. ఏమయ్యా సర్పంచ్ నీకేమన్నా పుణ్యమా? ఇదివరకు దాకా ఆడికి చేతులు ఎవరేవు కొమరక్క అన్నావు, ఇప్పుడే ప్రవీణ్మా? మేము యూత్ ఇగో గౌడి సాబ్ నువ్వు కూడా రానాయన. ఒక్కటే బతుకమ్మ స్టెప్ వేసుకో. బతుకమ్మ స్టెప్ వేస్తావా? ఎట్లా కనబడతాను? డీజే సరే సరే డీజే పెట్టు. మేము ఈయన్ని వేస్తాం చూడు. లేరే డీజే వేయన్నా డీజే. నువ్వు వీడేస్తే నేను ఆడ యూత్ తోటి నీళ్ళ ట్యాంక్ మీద వేస్తా. నీళ్ళ ట్యాంక్ ఎక్కి
నీ పేరు నువ్వు చెప్పుకుంటే అయిపోతుందిగా, నా పేరు చెప్పుకోండి, నా పేరు చెప్పుకోండి. నీ పేరు కావాలంటే ఆ గుంపులో పోతే మొత్తం ఇప్పి చెప్తారు. అది ఇప్పటిదాకా స్టేజ్ మీదకి వచ్చి అక్క మేము బతుకమే, మేము ఆడతాం, మేము వేస్తాం అన్న పిల్లలు ఎక్కడ పోయిందిరా? మంచి సాంగ్ పెడతారు, అందరు కలిసి ఒకసారి బతుకమ్మే. రండి రండి. మా చెల్లె కూడా వస్తుందట. ఏది? అగోది ఇక్కడ కూర్చొని టవల్ కప్పుకున్నది. అమ్మా ఆమె మీ చెల్లెలా? అది నా సంకిరా, నా మొగని సంకి. అది తెల్ల గడ్డాం పెట్టుకొని వచ్చిన ఆవు ఆడ తెల్లగా ఆడ పట్ట ఆడ పులిహోర పెడుతున్నావు. తినిపో చెల్లె. ఒక్కతే పాప ఒక్కతే చేస్తారా మంగ్లీ సాంగ్? అరే సమంత, ఇలియానా, తమన్నా, కాజల్ మీరందరూ కాకుండా రావచ్చు. అబ్బా టిక్ టాక్ అయితే చేస్తారా? ఫోన్ ఇలా పెట్టుకుంటున్నా. ఎర్ర చెట్టు పిల్ల, గా పిల్ల, గా పిల్ల, గీ పిల్ల, గా ఏమైంది మీకు? వాళ్ళ కాలేజీలో సార్ చూసిండు అనుకో, అమ్మ మీరు చదవకుండా డాన్స్ వేస్తాలని వస్తలేరు వాళ్ళు. రండిరా, ఇగో వచ్చింది ఇజ్జత్ కి సవాల్ అనుకున్నదో ఏందో లేచి వచ్చింది. రండి బిడ్డ. గంట చిన్న పిల్లలు వస్తుంటారు. చిన్న పిల్లలు వస్తాలమ్మా. ముక్కుల్లో చీమిడి జొర్రా. తెల్లారి లేచి కాలేజీకి పోతున్నా లట్టలంటే చీమిడి కారా. ఎవరెవరైతే వయసులో ఉన్న వాళ్ళు రారో ఆడ ముక్కుల చీమిడే. వారం ఆగో లేచింది. అమ్మో నీ ముక్కుల చీమిడి రావద్దు అనుకున్నావా చెల్లె? ఆల్రెడీ వచ్చింది కాబట్టి లేచింది నీ మీద వేద్దామని. రండి రారా. అగో అక్క. ఓ అక్క కాకుండా వాళ్ళ మనవరాలతో కూడా అవుతుందట. ఎవరు ఆమెనా? ఆమె వేసుడే ఎక్కువ. ఆమె మొగడు గిప్కా గప్కా, గిప్కా గప్కా. ఓసలే సమంతరా లేవడానికి. ఇది పోయిన సంవత్సరం కూడా డాన్స్ బాగా చేసింది పిల్ల. అవునే ఎరకల సత్య బిడ్డ లాగానే ఉండవు. మా ఊళ్ళో ఎరకల సత్య బిడ్డకి ఇట్టనే ఉండదు నిజంగా బలం. ఎందుకు గుర్తులేవు మనం సారి బతిరాడి వేసినావు డాన్స్. మీరు రారా? ఈ పిల్లలు మీకు వచ్చినా రాకుండా ఏదో వాళ్ళ అయిపోయా రద్దు కప్పుకొని వచ్చిండ్రా ఇంకొక ఆయన. 500 ఇస్తావా నువ్వు ఇప్పుడు పుస్తకం? రేటు పెరిగింది 1000 రూపాయలే. మంచి ఏ సాంగ్ చేస్తా చెప్పు. ఏంది నువ్వేస్తావా? నేను ఏమో పెట్టుకొని వచ్చిండు లోపల చెయ్యి పెట్టుకొని వస్తాడు. పట్టుకొని ఆయన అక్కడనే ఆయన లోపల ఇలా చెయ్యి పెట్టిండు. ఆయన ఏం పెట్టుకున్నావు? బొంతల చెయ్యి పెట్టి పుసుకునే ఉన్నది ఇతనే దగ్గరికి పోతే. ఇగో అయ్యా ఇది కూడా దాకా ఆయన వచ్చి 500 ఇచ్చిపోయింది. ఇవన్నీ నడవాయి. 1000 రూపాయలు పెరిగినాయి ఇప్పుడు రేటు. 1000 రూపాయలు దగ్గర కూడా దందనాలు దాన్ని చేస్తారా? బతుకమ్మ చేస్తారా? ఏం చేస్తారు? సరే పెట్ట బతుకమ్మని బతుకమ్మని ఏంటి ఏంటి కొమ్మలు కాసే కొమ్మల కొనకు కోయిల కూసే మట్టి వాసన గుప్పున లేసే
ఇప్పటిదాకా నీ పర్ఫార్మెన్స్ కి 500 ఇచ్చిన కానీ అవునా 500 ఇచ్చిన మొగోడు ఉన్నాడు ఈ ఊళ్ళో దవడకు పళ్ళు లేని మొగ ఆయన తగ్గిపోయింది ఆయన 20 రూపాయల కంటే ఎక్కువ ఎవరు 5 రూపాయలు ఇచ్చింది అగో ఆయనమైన అంజయ్యో ఏ అంజయ్య అంజయ్య అంట ఆడపోయిన అంజయ్య నీ ప్యాంట్స్ ఏంది నువ్వేది నీ మొక్క ఎప్పుడన్నా చూసుకున్నా ముసలముంటా తీసుకో 20 రూపాయలు ఇచ్చిండు నాకు మధ్య వద్దు నా ఇచ్చేది పోయే పైసలు ఇచ్చావు నారవాణి అంజయ్య నీకే 100 రూపాయలు ఇస్తా సార్ రాకపోయి ఏదో పులుకుంటానా ఇంకొక 10 రూపాయలు కలిపి పెళ్ళాడా లేక నువ్వు నాకు పెళ్లి చూపులకు వచ్చింది ఏదో తీసుకో ఇక ఏదో తీసుకో ఇక ఏంటి ఏదో తీసుకో అయ్యో ఏదో నువ్వు ఉంచుకోదాన్ని అలిగినట్టు అలుగుతుంది ఎవరి మీద అలుగుతావు ఏంటి నీ పెళ్ళానికి నీ పిల్ల పేరు ఏం పేరు అయితే ఇక పోయినా పోయింది ఇంకొక 10 రూపాయలు ఇరదు బావా 50 రూపాయలు 50 రూపాయలకు వరుస కలుపుతావు 500లకు వరుస కలుపుతావు 200లకు వరుస ఏంటి అది మంది ముందర ఎవరేమన్నారా అబ్బా అసలైన మొగాడు ధీరుడు సూర్యుడు మా రెడ్డి ఇదర్థానికి ఆయనకు కూడా బుద్ధి వచ్చింది ఇదర్థానికి 500 వచ్చింది ఇప్పుడు 100 ఇచ్చింది చీకి ఏమన్నాడు చెప్పనా నాకు మిగతా 400 ఏమని 100 రూపాయలు తీసుకున్నాను ఇచ్చిన 500కి వేముల లక్ష్మారెడ్డి వేముల లక్ష్మారెడ్డి నువ్వే అంటావు రాజు అర్థంగా కూర్చుకున్నా నోముల లక్ష్మారెడ్డి నోములనా నోముల లక్ష్మారెడ్డి నువ్వు కూడా మారిపోయినావు అంటే సరే ఇప్పుడు బతుకమ్మ వేసినాక ఎంతో చూస్తా నువ్వు ఏం వేసినా ఈవెంట్ పేమెంట్ అక్కడ కాకుండా ఇక్కడ కూడా తీసుకున్నా ఇది ఒక్కటి అయిపోయింది
జీవితంలో ఏ ఊర్లు ఇంతగానో ఎగరలే బిడ్డ. ఎక్కడ పోయినా కొట్టిది. అబ్బా ఎంత బాగా చేసింది. ఆమె వేసింది ఈ వేసింది రా కను రా ఆమె నా ఒక రూపు దవడకు నవ్వులుకుంటా ఒక రూపు వేసుకుంటా ఏ వేసిందే నాకు నవ్వుతున్నావు. ఇక నీ నయం పుసుకున్నావు అంటే పక్కన వాళ్ళు ఆయన ఎర్రగేస్తేనే ఉన్నాయి ఏం పేరు నీ పేరు? లక్ష్మి నోట్లోనే ఉండదు. డ్యాన్స్ చేసి ఉంది నాకేంటి నీకు ఇస్తుందా? ఇక నువ్వు కూడా ఆకేసుకో కొనుక్కొని నానే తగ్గించిపోతాను. అరే చాలా బాగా వేసిలు. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్. అందరు బాగా వేసిలు. ఒకసారి అంటే ప్రవీణ్ ఈమె పేరు ఏం పేరు? పూజిత కోదాస్. పూజిత కోదాస్. పూజిత కోదాస్ పోయిన సంవత్సరం కూడా దుమ్ముదులు డాన్స్ చేసి పూజిత దాసుకో అని చెప్తే ఆమె నువ్వు వేరే చెప్తావు తప్పు చెప్తాను. కోదాసు తర్వాత ఈ పోరి ఆమె నమ్ముకున్నాడు దేవదాసు. ఇదైతే చిత్తర పిడుగు. నీ పేరే పేరు బిడ్డ? ప్రవళిక. ప్రవళిక అయితే దుమ్ము దులిపింది. ఆ ప్రవళికను చూసి నాకే గ్రప్టాయి. అవును ఈ లడ్డు ఉన్న కూడా బాగా. నీ పేర్రా? ధరణి. ఎల్బీ నగర్కి వెళ్ళొచ్చి. నీ పేరు ఏం పేర్రా? కొమరక్కరా. ఓవర్ యాక్షన్ చేసిన దిగిపోయి నువ్వు స్టేజ్ నుంచి మల్లేష్ బాబు వెళ్ళాం. సరేనా? బాగా చేసిండు అందరూ. ఒకసారి సపోర్ట్. ఇగో నాయన కొట్లాడకుండా మంచిగా ప్రోగ్రామ్ చేసుకోవాలి. ఎప్పుడు ఇట్లా జరగదు. సరేనా? అందరు కూర్చోమంటే కూర్చున్నారు చూడు. మీకు 10,000 శరణార్థి ఆడేళ్ళు. బాగా చేసి అమ్మ దాసుకో దాసుకో మేక ఇక పో. ఇక ఏదో ఒక కోదాసు దేవదాసు పోరా. అదిగా శ్రీనివాస్ రెడ్డి గారు, నేను ఫస్ట్ ఇయర్ ప్రోగ్రామ్ చేయడానికి వచ్చినప్పుడు ఆ వేదిక మీద చేశాను ప్రోగ్రామ్. ఆ ఉన్న వేదిక మీదే. తర్వాత నెక్స్ట్ ఇంత వేయలేదనుకుంటా, కొంచెం తగ్గించేశారు ఈసారి.
చెప్పాలండి, అందరు జై శ్రీరామ్ చెప్పాలి. ఎందుకంటే
అమ్మా నటరాజ రామకృష్ణ ఎక్కడ పోయారమ్మా? ఇగో నీ కడుపులోంచి వచ్చాడు మళ్ళీ. అసలు వీడిని పొగడడానికి చాలా గట్టిగా ఆ వయసుకి అలా చేయడం అనేది చాలా గ్రేట్ కదా. వీడిని పొగడడానికి ఏ భాషలో మాటలు అందుకే నా సర్ప్రైజ్ అన్నావు. నాకు సర్ప్రైజ్ గా షాక్ అయ్యాను అన్న. అమ్మో అమ్మో ఒకసారి మాట్లాడు. మధ్యలోకి తీసుకెళ్ళండి మేడం. కబడ్డీ భార్గవ్ సోదరులారా సంతోషంగా హ్యాపీగా తీసుకోండి మీ మెమెంటోస్.
ఈ అవార్డ్స్తో పాటు రివార్డ్స్ కూడా ఉన్నాయి వీళ్ళకి. వీళ్ళందరికీ మన చప్పట్లతో అభినందనలు అందజేద్దాం. అమ్మా బాగా చప్పట్లు కొట్టాలి, ఎందుకంటే క్రికెట్ ఆడడం అంటే మాటలేం కాదు. సెంచరీలు కొట్టే వయస్సు మాది, బౌండరీలు దాటే మనస్సు మాది అని. మరి ఎన్ని సెంచరీలు కొట్టారో, ఎన్ని బౌండరీలు కొట్టారో, ఎన్ని రన్అవుట్లు అయ్యాయో, ఎన్ని డక్అవుట్లు అయ్యాయో మనకు తెలియదు. కానీ మొత్తానికి ఈ టీమ్స్ రెండు పోటీగా ఆడి గెలుపొందాయి. జయాపజయాలు దైవాధీనాలు. ఎందుకంటే నెక్స్ట్ టీం రన్నర్స్. ఎందుకంటే ఒకళ్ళు గెలిచారు అని అంటే ఆ గెలిపించిన వాళ్ళు చాలా గొప్పవాళ్ళు. మనం అనుకుంటా గెలిచిన వాళ్ళు గొప్పవాళ్ళని, కానీ వీళ్ళని గెలిపించడానికి వాళ్ళు ఓడిపోతారు. నాగిళ్ళ శివ అండ్ టీమ్, ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయాస్. నాగిళ్ళ శివ అండ్ టీమ్, గ్రేట్ తమ్మి, మీరు వీళ్ళని గెలిపించారు. మీరు చాలా గొప్పవారు, రావాలి. అబ్బో తమ్ముడు క్రికెట్ ఆడారా? క్రికెట్ ఆడాడు, హీఈస్ మిస్టర్ హీరో. నిజంగా అండి. తమ్మి నీ పేరు చెప్పావు ఒకసారి. ప్రవీణ్, జయబల ప్రవీణ్ కి ఒక్కసారి ఓయేసుకోండి అందరూ. ఈ పర్సనాలిటీతో క్రికెట్ ఆడడం అంటే మాటలు కాదు తమ్మి. ఓ అమ్మనే, కనబడతలేడా? నేను కాదు, అడ్డం ఉన్నది. నేను అడ్డం ఉంటే ఎవరు కనపడలేదు మీకు? జోక్ కాకపోతే. సూపర్ సూపర్, ఎక్స్ట్రాడినరీ. నవ్వుర్రి. ఆ కవర్లు బాగానే ముట్టినాయి తమ్మి. కవర్ల కవరేజ్తో అరే మామ పెగ్లా అనకుండా క్రికెట్ టీంలకు అవసరమైన అవన్నీ ఏమన్నా కొనుక్కోండి. కొనుక్కోండి. అందరికీ ఉమామహేశ్వర శుభాకాంక్షలు పండుగ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. ఈ సభని అగౌరవపరచాలని
బాగా